హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సరల్ కిచెన్. ఈరోజు చాక్లెట్ కేక్ తయారీ విధానం చెప్తాను. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వంటకాల వీడియోస్ వస్తాయి, చూడొచ్చు మీరే ముందుగా. కేక్ చూస్తున్నారు కదా, చాలా ఫ్లఫీగా బాగుంది కదా. తయారు విధానం కూడా చూద్దాము. కావాల్సిన పదార్థాలు: కోకో పౌడర్ తీసుకున్నాను, హర్షీస్ కోకో పౌడరు 50 గ్రాములు, మైదా 100 గ్రాములు తీసుకున్నాను, జల్లించిన శుభ్రంగా ఉన్న మైదా. 2 ఎగ్స్ తీసుకున్నాను, 100 గ్రాములు చక్కెర పౌడరు, 50 గ్రాములు రిఫైండ్ ఆయిల్, బటర్ మిల్క్ తీసుకున్నాను, ఇలాచీ పౌడర్ తీసుకున్నాను, బేకింగ్ సోడా తీసుకున్నాను, బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. తయారీ విధానం కూడా చూద్దామా. ఒక బౌల్లోకి మైదా వేస్తున్నాను, అలాగే కోకో పౌడర్ కూడా వేస్తున్నాను, చక్కెర పౌడర్ను కూడా వేస్తున్నాను. సగం టీ స్పూను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను, బేకింగ్ సోడా కూడా సగం టీ స్పూన్ వేసాను, కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఈ విధంగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా వేసేస్తున్నాను. మీరు ఏ ఆయిల్ వాడినా ఆయిల్ వేసేసుకోవచ్చు, రిఫైండ్ ఆయిల్ మాత్రమే వాడాలి, పల్లి నూనె వాడకూడదు. చక్కెర పౌడర్ ఉండడం వల్ల ఆయిల్ కలిసేసరికల్లా చక్కగా లూజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకుంటున్నాం కదా, అవి పగలగొట్టి వేస్తున్నాను. ఎగ్స్ వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. లేదంటే మిక్సీ జార్లో వేసేసుకొని కూడా 2 నిమిషాలు మిక్సీ పట్టుకుంటే చక్కగా మిక్స్ అవుతుంది. లేదంటే మనం ఈ బౌల్లోనైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు బటర్ మిల్క్ కొద్దిగా వేసుకుంటూ జారుడులాగా కలుపుకోవాలి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. చాలా మంచి వంటకాలను చెప్తున్నాను, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా జారుడులాగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకుంటున్నాను, ఆయిల్ రాసేసి బటర్ పేపర్ వేసాను. ఇప్పుడు మిశ్రమాన్ని మొత్తం కేక్ బౌల్లో వేసేస్తున్నాను.
చక్కగా ఈ విధంగా కుదించాలి. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దామా మరి? రండి, కిచెన్లోకి వెళ్దాం. ఒక గిన్నెలో ఇసుక వేసాను. మందపాటి గిన్నెలో ఇసుక వేసేసి స్టాండ్ వేసాను. వేసేసి ఇప్పుడు మిశ్రమాన్ని, కేక్ బౌల్ మిశ్రమాన్ని పెట్టాను. పెట్టేసి 40 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని నేను 20 నిమిషాల తర్వాత తీసి చూస్తే సగం వరకే బేక్ అయింది. ఇప్పుడు కొంచెం సారపప్పు వేద్దామనిపించి వేస్తున్నాను. మీ ఇంట్లో ఏమున్నా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయడం ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టం. చాలా టేస్ట్గా ఉంటుంది వేసినా వేయకున్నా కూడా కేకు. ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. 20 నిమిషాల తర్వాత కేక్ రెడీ అయిపోయింది. చక్కగా కేక్ పొంగింది. చాలా సూపర్గా రెడీ అయిపోయింది. దించుదాం. ఈ విధంగా నేను అంచులెంబడి చాకుతో తీస్తున్నాను, కేక్ తొందరగా ఊడొస్తుందని. చూస్తుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనిపిస్తుంది కదా. ఆలస్యం ఎందుకు, మీరు కూడా రెడీ చేసుకుందరు. కానీ కేక్ చాలా బాగా ఊడొచ్చేసింది ప్లేట్లోకి. ఇప్పుడు బటర్ పేపర్ తీసేస్తున్నాను. మనం ఇంట్లోనే స్టవ్ మీదనే ఉడికించిందే కదా, ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. కేక్ సూపర్గా రెడీ అయిపోయింది, చాక్లెట్ కేకు. కట్ చేసి చూద్దామా మరి? చాలా స్మూత్గా, స్పాంజీగా చాలా బాగా వచ్చింది. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వంటకాలను తయారు చేసి చూపిస్తాను.